దేశ విదేశాల్లో ఘనంగా యోగా దినోత్సవం. యోగా శిక్షకుడిగా మారిన ప్రధాని మోదీ. ఏపీ యోగాంధ్రకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. బులెటిన్లో ముందుగా యోగా డే టాప్ 9 న్యూస్ చూద్దాం. భారతీయ సాంస్కృతిక వారసత్వం అందించిన ఒక అమూల్య బహుమతి యోగా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వ్యక్తిగత ఆరోగ్యం, సామాజిక సామరస్యం, అంతర్జాతీయ శాంతిని ప్రోత్సహించే ఒక శక్తివంతమైన మాధ్యమం తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, శాంతియుత సమాజం కోసం ప్రజలు తమ నిత్య జీవితంలో యోగాను అంతర్భాగంగా చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లదాఖ్ లేహ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎత్తైన ప్రాంతాల్లోని జీవనానికి క్రమశిక్షణ సహజం చాలా అవసరమని, దానికి యోగా సాయపడుతుందని రాధాకృష్ణన్ అన్నారు. యోగా అనేది ప్రపంచంలో అత్యధిక మంది జరుపుకునే వేడుకగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. అందరినీ యోగా ఒక్కటిగా చేస్తోందని తెలిపారు. జూన్ 21 ప్రపంచంలో పగలు ఎక్కువగా ఉండే రోజు కూడా అని ప్రధాని అన్నారు. కోల్కతా రెడ్ రోడ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకకు 35,000 మంది హాజరయ్యారు. యోగా చేస్తున్న అందరినీ ప్రధాని మోదీ పరిశీలించారు. ఆసనాలు సరిగ్గా వేయలేకపోతున్న వారికి స్వయంగా నేర్పించారు. ప్రత్యేకంగా కాకుండా జనాల మధ్యలోనే ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. యోగాను అన్ని వయసుల వారు ఆచరించాలని పిలుపునిచ్చారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతో సహకరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అహ్మదాబాద్ లో నిర్వహించిన యోగా డే వేడుకల్లో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అసోం గౌహతి బ్రహ్మపుత్ర తీరంలో ఏర్పాటు చేసిన యోగా వేడుకలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. సంతోషం, ఫిట్నెస్, శరీరం, మనసు మేళవింపు యోగా ద్వారానే సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, యోగా గురు బాబా రామ్దేవ్ పాల్గొన్నారు. సంపూర్ణ సంతోషం, చక్కని భవిష్యత్తును యోగా అందిస్తుందని చంద్రబాబు అన్నారు. విజయవాడ కేంద్రంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది. 130,000 ప్రదేశాల్లో 2.6 లక్షల మంది సర్టిఫైడ్ యోగా శిక్షకులకు 1.05 కోట్ల మంది ప్రజలు పాల్గొన్న యోగాంధ్రకు ఈ గౌరవం దక్కింది. ఈ సర్టిఫికెట్ ను ముఖ్యమంత్రి అందుకున్నారు. యోగా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు దాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. యోగాను కేవలం వ్యాయామంగా చూడొద్దని అన్నారు. యోగా భూమిగా ప్రపంచం భారత్ ను గుర్తించిందని గుర్తు చేశారు. యోగాను ప్రపంచమంతా గుర్తించేలా భారత్ చేసిందని బండి సంజయ్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పూరికి చెందిన శాండ్ ఆర్టిస్ట్ మానస్ కుమార్ సాహో ఇసుకతో 3D యానిమేషన్ రూపొందించారు. యూపీ అమోహ్రకు చెందిన ముస్లిం కళాకారుడు జుహైబ్ ఖాన్ బొగ్గుతో 6 అడుగుల యోగాసన భంగిమను చిత్రీకరించారు. యోగాలో కులమతం చూడకూడదని, ఆరోగ్య కోణంలోనే యోగాను చూడాలని కోరారు. రేపటి నుంచి కీలక శాఖల నివేదికలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ అన్న లావు కృష్ణదేవరాయలు. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకమన్న జగన్. ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. కూటమి 2 ఏళ్ల పాలనపై సీఎం చంద్రబాబు రేపటి నుంచి కీలక రంగాలపై నివేదికలు విడుదల చేయనున్నారు. సోమవారం విద్యుత్ రంగంపై నివేదిక విడుదల చేస్తారు. ఇకపై ప్రతి సంవత్సరం నివేదిక విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకే ఈ నివేదికలని ప్రభుత్వం తెలిపింది. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగిస్తున్న ప్రభుత్వం తమదని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలన అరాచకం, విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలు, కక్షలతో సాగిందని విమర్శించారు. గత 5 ఏళ్లు పదవులు అనుభవించి అభివృద్ధి పట్టించుకోని వైసీపీకి మాట్లాడే అర్హత, వీధుల్లో తిరిగే హక్కు లేదని నిమ్మల అన్నారు. 2 ఏళ్లలో ఏం చేశామో చర్చకు సిద్ధమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వైసీపీ పాలనలో పల్నాడులో ప్రతిరోజు ఏదో ఒక వార్త వినాల్సి వచ్చేదన్నారు. గుంటూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే పీహెచ్డీ చేయాలన్నారు. రాజకీయం పుట్టిందే గుంటూరులో అంటారని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలన్నదే చంద్రబాబు ఉద్దేశమన్నారు. మరో 30 ఏళ్లు కూటముండాలన్నారు రామ్మోహన్ నాయుడు. 5 ఏళ్లు రౌడీజాన్ని రాజకీయమన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. జగన్ సాగునీరు ఇవ్వలేదు కానీ కల్తీ మద్యం ఇచ్చారన్నారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించారని చెప్పారు. బీబీజీ రామ్జీ పథకం కింద అత్యధిక నిధులు తెచ్చామన్నారు. 3 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని పెమ్మసాని తెలిపారు. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకమని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. రైతులను మోసం చేయడంలో చంద్రబాబు రికార్డులను చంద్రబాబే బద్దలు కొడుతున్నారని విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ మోసమేనన్నారు. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేదని జగన్ అన్నారు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారని జగన్ తెలిపారు.
దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు ఏపీలోనే అమలవుతున్నాయని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు అన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1500 కోట్ల రూపాయల భూమి కొట్టేయాలని చూశారని ఆరోపించారు. అమరావతిలో కూటమి విజయోత్సవ సభలో కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ కాపుల నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు తామందరం ఉన్నామని భరోసా ఇచ్చేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. 2 ఏళ్లుగా ఏదో ఒక అన్యాయం జరుగుతూనే ఉందని బొత్స అన్నారు. వచ్చే నెల 29న తాను పాదయాత్ర చేయబోతున్నానని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు నా నివాసం నుంచి డీజీపీ కార్యాలయం వరకు 29 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు. దీనికి కాపులందరూ కలిసికట్టుగా రావాలని అంబటి పిలుపునిచ్చారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ సుధాకర్ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలు ఆయన తెలుసుకున్నారు. హెల్త్ పాలసీపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకున్న మంత్రుల కమిటీ. తెలంగాణను పామ్ ఆయిల్ హబ్ గా మార్చుతామన్న వ్యవసాయ మంత్రి తుమ్మల. పార్టీలో తనపై ఎవ్వరూ కుట్ర చేయలేదన్న మీనాక్షి నటరాజన్. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. హెల్త్ పాలసీపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంది. హెల్త్ విధానంపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన హైదరాబాద్ లో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని పారిశ్రామికవేత్తలు మంత్రుల కమిటీని కోరారు. నగరం నుంచి తరలించే కంపెనీలకు ఎక్కడ భూములు కేటాయిస్తారో స్పష్టత ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు కోరారు. తెలంగాణను పామ్ ఆయిల్ హబ్ గా మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యమని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పామాయిల్ రైతులు మంత్రి తుమ్మలను సన్మానించారు. బీబీజీ రామ్జీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, వివేక్, సీతక్క వర్చువల్ గా పాల్గొన్నారు. గాంధీ పేరు తొలగించడాన్ని కమిటీ తప్పుపట్టింది. చట్టాలని అంశాలుగా పరిశీలించాక ఈ కమిటీ నివేదిక అందజేయనుంది. పార్టీలో తనపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎవ్వరూ కూడా తన కోసం రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడం లేదని వెల్లడించారు. తమ నామినేషన్ తిరస్కరణ బీజేపీకి లాభం తప్ప కాంగ్రెస్ కి కాదని మీనాక్షి నటరాజన్ అన్నారు. 2.5 ఏళ్ల తమ అభివృద్ధి, 12 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీజేపీకి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ఎస్టీలకు రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చిన 50 ఏళ్లవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపట్టనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్ గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ నెల 25 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. అడ్డగోలుగా హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు. రాష్ట్రంలో అంతా మాఫియా రాజ్యమే నడుస్తోందన్నారు. రేవంత్ దండుపాళ్యం బాచ్కు అధ్యక్షుడన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ లో విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ కు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు లేఖ రాశారు. కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతి పత్రం ఇచ్చేందుకు రాహుల్ అపాయింట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. గ్యారంటీల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రజలను కాంగ్రెస్ వంచినట్లే అన్నారు. రాహుల్ తో భేటీకి రేవంత్ కూడా రావచ్చు అంటూ తన లేఖలో ప్రస్తావించారు. కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ సద్దుమణిగింది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన షబీర్ అలీ, చంద్రశేఖర్ తో కమిటీ అధ్యక్షుడు మల్లు రవి మాట్లాడారు. నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించారు. మల్లు రవి సమక్షంలో పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు షబీర్, చంద్రశేఖర్. తెలంగాణలో T20 లీగ్ ప్రారంభం కావడం శుభ పరిణామమని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. గ్రామీణ క్రికెటర్లకు మంచి అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి టోర్నీ నిర్వహించాలని 10 ఏళ్లుగా హెచ్సీఏకి చెప్తున్నానని ఆనంద్ అన్నారు. తిరుపతి శేషాచలం అభయారణ్యంలో వెలుగు చూసిన పురాతన శాసనాలు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పై ఎమ్మెల్యే సవాల్. బాసరకు పోటెత్తిన భక్తులు. టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. తిరుపతి శేషాచలం అభయారణ్యంలో ఏఎస్ఐ చేపట్టిన సర్వేలో 1480 నాటి శాసనాలు బయటపడ్డాయి. ఇవే కాకుండా విజయనగర రాజుల కాలం నాటి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రాతి శిలలపై చెక్కిన శాసనాలు కూడా ఇందులో ఉన్నాయి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం చందారంలో
విత్తన శుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. స్థానిక రైతులకు సరసమైన ధరలో నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఖమ్మం జిల్లా బుక్కపాడు మెగా ఫుడ్ పార్క్ భూములపై బీఆర్ఎస్ నేతలు పువ్వాడ అజయ్, వెంకటి వీరయ్య అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రాఘమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న సత్తుపల్లి వస్తున్న కేటీఆర్ ఆ భూములపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలతో రావాలని కోరారు. ఈ వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలకు రాఘమయ్య సవాల్ విసిరారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ రైతులు అమాయకులను వేధిస్తున్న ఇద్దరు అక్రమ వడ్డీ వ్యాపారులను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు బెదిరింపులు, కులదూషణలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 2 కోట్ల రూపాయలు విలువ చేసే 90 ప్రామిసరీ నోట్లు, 366 చెక్కులు, 26 ఖాళీ బాండ్ పేపర్లని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. ఈ ట్రాక్టర్లను స్థానిక పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. సత్యసాయి జిల్లా కదిరి కొండ దగ్గర భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి రహదారి నిర్మించనున్నారు. ఈ రోడ్డుకు ఎమ్మెల్యే వెంకటప్రసాద్ భూమి పూజ చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ తిరువీధులు వెడల్పు చేసే కార్యక్రమంలో త్వరలోనే చేపడతామని, దీనికి అక్కడ ప్రజలు సహకరించాలని వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సప్తమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు వచ్చారు. అక్షరాభ్యాసానికి 3 గంటలు, దర్శనానికి 5 గంటలు పట్టింది. పుట్టపర్తి సత్యసాయి మందిరానికి తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి ముందు పుష్పాలుంచారు. బాబాను కీర్తిస్తూ ఆ భక్తులు సంగీత కచేరీ, నృత్య గానాలు నిర్వహించారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా బృందం తిరుమల శ్రీనివాసుని దర్శించుకుంది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరీప్రియ స్వామివారి దర్శనం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నౌకా నిర్మాణంలో భారత్ ముందడుగు. ఈయూతో ఎఫ్టీఏపై డిసెంబర్లో సంతకాలు. మోదీ భారత్ను, ట్రంప్ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారన్న ఖర్గే. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశ సైనిక శక్తి అనేది దాని స్వావలంబనపై ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, సర్వే నౌక ఐఎన్ఎస్ ఆక్రేను ప్రధాని మోదీ కోల్కతాలో జలప్రవేశం చేయించారు. భారతదేశ బ్లూ ఎకానమీకి బెంగాల్ కేంద్రంగా ఎదుగుతోందని ప్రధాని అన్నారు. షిప్ బిల్డింగ్ రంగంలో భారత్ ముందుకు వెళ్తోందని తెలిపారు. భారత రైల్వేల ఆధునీకరణ వేగవంతంగా జరుగుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దేశంలో 1300 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, పునర్నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో వందే భారత్ ట్రైన్ సర్వీస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. 27 దేశాల కూటమి యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ డిసెంబర్లో సంతకాలు జరుగుతాయని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఆ ఒప్పందం వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు ఆ దేశ ప్రతినిధి జెమిసన్ గ్రీర్ ఈ వారం ఢిల్లీ వస్తున్నారని గోయల్ అన్నారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇద్దరూ మంచి స్నేహితులని చెప్పుకుంటారని విమర్శించారు. నెహ్రూ కాలం నుంచి భారత్ అలీన విధానాన్ని అనుసరిస్తూ అన్ని దేశాలతో మంచి సంబంధాలు కలిగుందని ఖర్గే అన్నారు. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సూచించింది. ఎస్ఐఆర్ పేరుతో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఓటర్ల అణిచివేత, ఏకపక్ష అనర్హతల నుంచి ఇది రక్షణగా నిలుస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ వేదికగా అన్నారు. ఎన్నికల సంఘం పార్టీ సంస్థగా పనిచేస్తోందని ఆరోపించారు. మహారాజా రంజిత్ సింగ్ పాలనా విధానాన్ని పంజాబ్లో తాము పాటిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. పంజాబ్ లూధియానాలో బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అయోధ్య రామాలయానికి అందిన విరాళాల్లో కోట్లాది రూపాయలు చోరీ అయ్యాయని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో పాటు అనేక ఆభరణాలు, డైమండ్స్ కూడా చోరీ అయినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కానీ ఇంతవరకు యూపీ పోలీసులు లేదా ఈడీ, సిబిఐ ఎవ్వరూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు చేయలేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకి ముందు ప్రభుత్వం ఇచ్చే సంప్రదాయ టీ మీటింగ్ను విపక్షం మహావికాస్ అఘాడీ బహిష్కరించింది. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించింది.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ ను నిర్ధారించేందుకు జవాబుదారీతనాన్ని నెలకొల్పేందుకు త్వరలో శాసనసభాపక్ష సమావేశాన్ని ధర్మస్థలలో నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బివై విజయేందర్ ప్రకటించారు. మంజునాథుడి ఎదుట ప్రమాణం చేయాలని ఎమ్మెల్యేలు కోరుతామని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ వ్యవహారం తనను చాలా బాధించిందని విజయేంద్ర అన్నారు. రాణి దుర్గావతి భవిష్యత్ తరాలకి కూడా స్ఫూర్తిగా నిలుస్తుందన్న రాష్ట్రపతి. అయోధ్య విరాళాల చోరీపై దృష్టి మళ్లించేందుకే తమ పార్టీలో చీలికల గురించి మాట్లాడుతున్నారన్న అఖిలేష్. కట్టుదిట్టమైన భద్రత మధ్య ముగిసిన నీట్ రీ ఎగ్జామ్. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ధైర్య సాహసాలకు రాణి దుర్గావతి చిహ్నమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. భారతీయ మహిళలకు ఆమె స్ఫూర్తి అని, భవిష్యత్ తరాలకు అది కొనసాగుతుందని తెలిపారు. జబల్పూర్లో రాణి దుర్గావతి యూనివర్సిటీ 36వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. విద్యార్థులకు ఆమె గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. FIH హాకీ విమెన్స్ నేషనల్ కప్ గెలిచిన జట్టును ప్రధాని మోదీ అభినందించారు. టోర్నమెంట్ మొత్తం టీం అద్భుతంగా ఆడిందని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఈ విజయం హాకీ ఆడేందుకు చాలా మంది యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. చిన్న పార్టీలను బీజేపీ మోసం చేసిందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. రామాలయం విరాళాల చోరీపై నుంచి దృష్టి మళ్లించేందుకు తమ పార్టీలో చీలికలు రాబోతున్నాయని బీజేపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ చర్యలకు ప్రజలు సమాధానం చెప్తారని అఖిలేష్ అన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య భారత్ విదేశాల్లోని 5400 కేంద్రాల్లో నీట్ రీ ఎగ్జామ్ పూర్తయింది. క్వశ్చన్ పేపర్ మధ్యస్థాయిలో ఉందని, కానీ ఫిజిక్స్ ప్రశ్నలు మాత్రం సుదీర్ఘంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షల్లో అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేపట్టిన నిరసన రెండో రోజు కూడా కొనసాగింది. తమ పోరాటానికి మద్దతివ్వాలని సంస్థ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రైతులను కోరారు. రైతులు తమ హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు విద్యార్థులకు వారికి అండగా నిలిచారని అభిజిత్ గుర్తు చేశారు. మొహర్రం సందర్భంగా నిర్వహించే ఏనుగు ర్యాలీకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రశాంతంగా మొహర్రం వేడుక నిర్వహించేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీదేవి అన్న ఈ ఏనుగును కేరళ నుంచి తెప్పించారు. జూన్ 26న మొహర్రం ప్రదర్శన జరుగుతుంది. తిరుగుబాటు ఎంపీల వైపు ప్రజలుంటే వాళ్లకు Y+ భద్రత ఎందుకు అని ఉద్ధవ్ శివసేన పార్టీ అధికార ప్రతినిధి సుశ్యామ ప్రశ్నించారు. ఆపరేషన్ టైగర్ కు చిక్కిన తిరుగుబాటు నాయకులకు ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని ఆమన్నారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుండటంతో కశ్మీర్లోని అనంతనాగ్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ భారీ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్ర దాడి జరిగితే ఎలా స్పందించాలి, ఎలా వ్యవహరించాలి అనే దాన్ని ఇందులో ప్రదర్శించారు. యూపీ గోరఖ్పూర్లో 4వ మామిడి పండుల ప్రదర్శన నిర్వహించారు. ఇన్టాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో 100కు పైగా అరుదైన మామిడి రకాలు ప్రదర్శించారు. మామిడి ఎగుమతులు ప్రోత్సహించేందుకు యూపీలో అనేక ప్రాంతాల్లో మ్యాంగో ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నారు. చెన్నై షింప్ ఫ్యాక్టరీలో అమోనియా లీక్. అల్లుడిపైనే ఫిర్యాదు చేసిన రాధా గాయత్రి తండ్రి. ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో మంటలు. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. చెన్నై తిరువళ్లూరు జిల్లాలోని సెయింట్ పీటర్స్ పాల్ సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో 7 మహిళలు చనిపోయారు. అస్వస్థతతో 20 మంది ఆసుపత్రిలో చేరారు. ఈ ఫ్యాక్టరీ ప్రాంగణంలో అస్సాం, ఒడిశా, జార్ఖండ్ కు చెందిన 120 మంది వలస కార్మికులు నివాసం ఉంటున్నారు. ఉత్తరాఖండ్ ముసోరీలో చనిపోయిన టెక్కీ రాధా గాయత్రి మరణంపై ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీచరణ్ పై రాధా గాయత్రి తండ్రి అనుమానాలు వ్యక్తం చేశారు. హరిద్వార్, రిషికేశ్ వెళ్తున్నామని తమకు చెప్పారని, ముస్సోరీకి వెళ్తున్న సంగతి తమకు చెప్పలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. బస్సు వెనక నుంచి పొగలొస్తూ ఉండడంతో గమనించిన డ్రైవర్ అప్రమత్తమైన బస్సును రోడ్డు పక్కగా ఆపడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా దిగిపోయారు. కరీంనగర్ నుంచి బయలుదేరిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఓవర్లోడ్ తో వెళ్తున్న వాహనాలపై తెలంగాణ రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి చేపట్టిన తనిఖీల్లో 100 వాహనాల్ని సీజ్ చేశారు. గ్రెనేడ్, ఫ్లై యాష్, ఇసుక, కంకర, సిమెంట్ లారీలు వీటిలో ఉన్నాయి. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. పనస పండ్ల మాటున గంజాయి తరలిస్తున్న 3 అరెస్ట్ చేశారు. వీరి నుంచి 1.93 కోట్ల రూపాయల విలువ చేసే 387 కేజీల గంజాయి, అశోక్ లేలాండ్ వాహనం, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా పాడేరులో దాదాపు 1 కోటి రూపాయల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
ముంచంగిపుట్టు మండలం బూసిపట్టులో తనిఖీల సమయంలో బొలేరోలో తరలిస్తున్న 1115 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మత్ ఇంజెక్షన్లిచ్చి పశువులు చోరీ చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 13 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 5గురిని అరెస్ట్ చేశారు. వీళ్లందరూ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం సింగేపల్లిలో పంట పొలాల్లోకి ఎలుగుబంటి వచ్చింది. కుక్కల సాయంతో దాన్ని గ్రామస్తులు అటవీ ప్రాంతంలోకి తరిమారు. ఎలుగుబంటి నుంచి రక్షించాలని రాత్రివేళ బయటికి రాలేకపోతున్నామని గ్రామస్తులు తెలిపారు.